తండాలలో గూడెలలో పట్టణాలలో కూడా చదువులేని వాళ్ళే కాకుండా చదువుకున్న వాళ్ళలో కూడా మూఢనమ్మకాలు నమ్మే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఆ మూఢనమ్మకాలను నమ్మి మరి బాబాల స్వాముల అవతారాలు వేసుకొని చీటింగ్ చేసే వాళ్ళు కొందరు ఉంటారు, మోసం చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు మహిమల పేరుతోని ఏం చేస్తారనంటే ఇట్లా కొన్ని మ్యాజిక్ ఐటమ్లు నేర్చుకొని ఏం చేస్తారనంటే మీకు దయ్యం పట్టింది కావాలంటే చూడు ఆ పిల్లల మీదకి వెళ్ళి దయ్యం పట్టింది ఇట్లా అంటే ఆ దయ్యం వచ్చి ఇట్లా ఆ బతుకు చీకటి చేసింది అని చూపెడతారు ఇట్లా. మరి ఇవన్నీ కూడా మ్యాజిక్ ఐటమ్లు ఉంటాయి. మరి కాబట్టి మహిమలు ఉండయి ఏముండయి, వాళ్ళు చెప్పే మాటలు నమ్మితే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేయాలనంటే జబ్బులు చేస్తే ఇప్పుడు దవాఖానకి వెళ్ళాలా, ఇప్పుడు ఏదైనా మేడం వచ్చింది రకరకాల గోళీలు ఇచ్చింది అట్లా వాళ్ళని సంప్రదించాలా, డాక్టర్లను సంప్రదించాలా, దగ్గర పోవాలా. కానీ మీరు కనుక మరి భూత వైద్యులు నాటు వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మహిమల పేరుతో మోసం చేస్తారు. తస్మత్ జాగ్రత్త. మళ్ళీ ఇంకొకటి పిల్లలందరూ కూడా గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలు అయినటువంటి డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. వాళ్ళు అట్లా కాకుండా ఉండాలి అని అంటే వాళ్ళకందరికీ కూడా మనం మంచి చెడు చెప్పాలి. చెప్పకపోతే ఏం చేస్తారంటే అవిటిని తాగుతారు, తాగి ఏం చేస్తారు బైకులు కార్లు నడుపుతారు, హెల్మెట్ పెట్టుకోరు, సెల్ ఫోన్లలో మాట్లాడతారు. ఇట్లా గంజాయి తాగి హెల్మెట్ పెట్టుకోరు, సెల్ ఫోన్లలో మాట్లాడితే వాళ్ళకి ఏమైపోతుందంటే మైండ్ పనిచేయదు. చిన్న మెదడు పెద్ద మెదడు రెండు దెబ్బతింటాయి. వాళ్ళు ఆ మైకంలో ఎటు పోతున్నారో బైక్ ఎటు నడిపిస్తున్నారో తెలక యాక్సిడెంట్లు అయి చేతికొచ్చిన పిల్లలు చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మీరు అందరు కూడా మీ పిల్లలకి ఇలాంటి విషయాలు చెప్పాలి. మరి చాలామంది ఇట్లా చనిపోతున్నారు. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలి చక్కగా. మరి మీరు అందరు కూడా మద్యం సేవించకుండా చక్కగా బండ్లు నడపాలని చెప్పాలి. మళ్ళీ సెల్ ఫోన్లలో మాట్లాడద్దు. చాలామంది పిల్లలు మంచోళ్ళే ఉంటారు కానీ సోపతులతో కూడా ఖరాబ్ అయిపోతారు. అరే మామ నా మీద నీకు ప్రేమ లేదావురా, ఒక్క పెగ్గు తాగురా అని అంటాడు. అనగా నేను ఏం చేస్తాడు, నేను దాగా అంటాడు. నువ్వు దాగా అంటే నేను కూడా దాగరా, మరి ఈ దావత్ ఎందుకురా, నాకు అవసరం లేదంటాడు. అట్లా బలవంతంగా కూడా దోస్తులలో అలవాటు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి పిల్లలకి ఈ విషయాలన్నీ కూడా చెప్పాలా. అరే మామ నువ్వు నా మీద ప్రేమ లేక నువ్వు ఒక పెగ్గు తాగుతలేవురా, నేను కూడా దాగా అది ఆ మాయ మాటలు చెప్పంగానే వాడు కూడా ఏం చేస్తాడంటే దోస్తల్లా అరేడు నారాధరిస్తున్నాడని ఒక గీత తాగుతాడు. తాగంగానే తెల్లారి మళ్ళీ 4 రోజులకు మళ్ళీ ఒక దావత్ అంటారు. అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ తాగుతాడు. ఆ తాగుడు అలవాటు లేనివాడు కూడా అలవాటు అయిపోతుంది. మరి తాగుడు తాగేటటువంటి దోస్తానా ఏదైతే ఉంటుందో అసలు దోస్తానా చేయొద్దని పిల్లలకు చెప్పాలి. అలా తాగుడికి అలవాటైన వాళ్ళే మెల్లమెల్లగా గంజాయికి, డ్రగ్స్కు, కొకైన్కు మరి ఇలా వివిధ రకాలైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలై నరాలు దెబ్బతింటున్నాయి, బ్రెయిన్ దెబ్బతింటున్నది, రక్తం దెబ్బతింటున్నది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. పైసల కోసము చదువు కూడా మరి చెప్పుకొని పోతున్నారు. మరి చాలా కేసులు అట్లా బయటపడ్డాయి. మరి ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ ఇంటలేరు కాబట్టి ఇట్లా కళాజాత ద్వారా మా కళాకారులను పంపించారు ఎస్పీ గారు, కలెక్టర్ గారు. ఇవన్నీ కూడా మీకు జిల్లా పౌర సంబంధాల శాఖ నుంచి కార్యక్రమాలన్నీ చేసి కళాజాత ద్వారా వినిపిస్తున్నారు. మరి ఇట్లా చీకటి బతుకులు చేసుకుంటే మనకు మన పిల్లలకు బాగుంటుందా? కాబట్టి మీరందరూ కూడా ఇట్లా చీకటి బతుకులు వద్దు. మంచి అలవాట్లు పిల్లలకు నేర్పాలంటే ఫస్ట్ వాళ్ళు మంచి సోపతి పడుతున్నాడా చెడ్డ సోపతి పడుతున్నాడా చూడాలా. లంగా సోపతి పడితే తాగేటోళ్ళ తినేటోళ్ళ సోపతి పడితే అన్ని బెదిరియాల చిన్నప్పటి నుంచి. అయితే వాళ్ళు ఆరంలో ఉంటాడు. ఇక వాడు పూర్తిగా ముదిరిపోయినాకడా ఎద్దుకెద్దు అయిపోయినాకడా ఐషోడు అయినాకడా నువ్వు ఓకురా అంటే తల్లిదండ్రులనే కొడుతున్నాడు, చంపుతున్నాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే మన సంస్కృతి సాంప్రదాయాలను భక్తి భావన మన సేవలాలు మనకేం చెప్పిండు, మన సేవలాలు ఏం చెప్పిండు, సద్మార్గంలో నడాలా, ధర్మంగా ఉండాలా, అందరినీ సంతోషం పెట్టాలని చెప్పిండు. మరి ఆ సేవలాలు చెప్పినటువంటి ఆటలో మనం నడవాలా. అప్పుడే మనం అందరం కూడా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటాం. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, అమ్మలు అక్కలు కూర్చున్నారు. ఈ అందరికీ కూడా ఫోన్లు వస్తాయి, సైబర్ నేరగాలు ఫోన్లు చేస్తారు. మీ కార్లు వేసింది 10,000 కడితే మరి 30 లక్షల కారు మీ ఇంటి ముందు 10,000 కడితే 30 లక్షల కారు మీ ఇంటికి వస్తుంది. 10,000 ఎందుకు కట్టాలా అని అంటే ఇగో మీరు 10,000 ఇన్కమ్ ట్యాక్స్ పైసలు మాత్రమే, ఇవి కడితే మీకు 20 నుంచి 30 లక్షల కారు మీ ఇంటి ముంగట ఉంటుందంటే చాలామంది ఏం చేస్తున్నారంటే
అరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న కార్ వస్తుందట అని అని అప్పుడు ఏం చేస్తా అంటే మరి సార్ ఈ కార్ నాకు ఎట్లా వచ్చిందంటే ఏం లేదు నీకు లక్కీ డ్రాలో లేచింది, నువ్వు అదృష్టవంతుడివి, ఊర్లకు లేవలే 20 లక్షల నుంచి 30 లక్షల ఉంటుంది ఈ కారు కాబట్టి బట్టి 10,000 కడుతుంది అనుకుంటున్నాను. అలాగే తెలంగాణలో 10,000 పంపంగానే మళ్ళీ ఏమంటాడు దీనికి మీరు జిఎస్టీ కట్టాలంటాడు, మళ్ళీ జిఎస్టీ కింద మళ్ళీ ఒక 15,000 కట్టాలా సార్ అని అంటాడు. ఎంత వాయా ఇది 15, ముందు 10, 25 వాయా. ఇవన్నీ పోయినాక ఏం చేస్తాడు, నీ కారు డెలివరీ చేయాలా మీ ఇంటి దాకా తీసుకురావాలంటే దానికి 50